సమ్మర్ రాగానే ఉమెన్‌కి ఎక్కువ గుర్తొచ్చేది మల్లెపూలు. సో, ఈ మల్లెపూలు మా దగ్గరైతే మా చెట్టుకి చాలా పూసాయి. సో, మరి మల్లెపూలు ఎక్కువగా పూయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే అది మంచిగా మొగ్గలు రావడము, ఆ మొక్క గూడా మంచిగా హెల్తీగా ఉండడం అనేది జరుగుతది. సో, ఈ టిప్స్ మనం చూసుకున్నట్లయితే దానికి మొదటగా ప్రూనింగ్ అనేది చేయాలి మనము. ఆకులు తెంపడము వల్ల కొత్త ఆకులు రావడం, వాటితో పాటు మొగ్గలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎండిపోయిన కాడలని మనము కట్ చేయాలి. అలాగే ఇంకా మనము కంపోస్ట్, కిచెన్ వేస్ట్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే కూడా బాగా గ్రో అవుతుంది. లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే మనము నైట్రోజన్, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉన్న వాటిని మనము యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనము మల్లెపూ మొక్కని కుండీలో ఉన్నట్లయితే ఆ మొక్కకి ఎక్కువగా ఎండలో పెట్టాలి. ఫర్టిలైజర్స్ అంటే మనము బాగా డ్రై అయిన బనానా పీల్ పౌడర్‌ని యూజ్ చేసుకోవచ్చు. బోన్ మీల్ 1 టీ స్పూన్, వెర్మి కంపోస్ట్ 2 టేబుల్ స్పూన్స్, మస్టర్డ్ కేక్ 1 టీ స్పూన్. సో, ఈ క్వాంటిటీ దేనికి అంటే ఒక 12-15 ఇంచ్ ఉన్న మొక్కకి మనము ఈ క్వాంటిటీని యూజ్ చేస్తే మల్లెపూల మొక్క అనేది చాలా బాగా వస్తది. నార్మల్‌గా మనము ఫిబ్రవరి, మార్చ్ ఇలా మనము మల్లెపూలు ఎక్కువగా పూయడం చూస్తాము. యాక్చువల్‌గా ఇది మనం ఏప్రిల్ వరకైనా మరి ఇంకా మంచిగా పూయాలన్నా గానీ సో, మనం ఇలాంటి టిప్స్ పాటిస్తే ఏమైద్దంటే చాలా బాగా గ్రోత్ అవుతుంది మొక్క. సో, ఇది మల్లెపూల మొక్క గురించి.